ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ 3 స్టార్టింగ్ లో మనం చూస్తాం జాయ్ మింగి ఒక పెయింటింగ్ ని రెడీ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను మింగ్ ని టీచ్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు అతను మనసులో అనుకుంటూ ఉంటాడు, సో ఇలానే కలిసి ఉండడం ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందా? ఒకవేళ ఇది డ్రీమ్ అయినట్టయితే ఇదైతే అందరికంటే చాలా మంచి డ్రీమ్ నాకు. సో అప్పుడు వాళ్ళు సెల్ఫీ తీసుకుంటారు. అప్పుడు జాయ్ మింగ్ ని కిస్ చేస్తాడు. సో అప్పుడు వాళ్ళు షాపింగ్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ జాయ్ మగ్స్ ని చూసి అక్కడ ఆగిపోతాడు. అప్పుడు అతను మింగ్ తో చెప్తుంటాడు, ఇవైతే చాలా క్యూట్ గా ఉన్నాయి. నేనైతే కపుల్ మగ్స్ చాలా టైం నుండి తీసుకోవాలనుకున్నాను, కానీ నాకైతే ఎవరు బాయ్ ఫ్రెండ్ లేకుండే. అప్పుడు మింగ్ అంటాడు, ఎవరు చెప్పారు నీతో నేను నీ బాయ్ ఫ్రెండ్ అని? అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నేను నీతో చెప్పిస్తాను, ఒకవేళ మనం కలిసి ఉంటే అప్పుడు నువ్వు నన్ను నీ బాయ్ ఫ్రెండ్ చేసుకోవాలనుకోవు. అది విన్న తర్వాత జాయ్ మగ్స్ ని అక్కడ పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో అక్కడ ఉన్న అమ్మాయి మింగ్ తో చెప్తుంటుంది, మీరు మగ్స్ మీద నేమ్స్ ని రాయించుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ మింగ్ స్మైల్ చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, ఇంటికి వచ్చిన తర్వాత జాయ్ మింగ్ తో చెప్తుంటాడు, నువ్వు నాకు హెల్ప్ చేయి. సో అప్పుడు మింగ్ హెల్ప్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు జాయ్ అతనికి బాల్స్ ని చూపెట్టి అతనితో అడుగుతాడు, నీకు ఇవి ఎలా అనిపించాయి? ఇటువైపు మింగ్ స్మైల్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ జాయ్ అతనికి పిల్లో కవర్స్ ని చూపిస్తూ ఉంటాడు. వాటి మీద వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి. సో ఇక్కడ మింగ్ చెప్తుంటాడు, ఇవి నువ్వే ఒంటరిగా యూజ్ చేయి, నేను వీటిని యూజ్ చేయాలనుకోవడం లేదు. సో ఇటువైపు జాయ్ అతనికి ఒక కొత్త ఇంటి ఫోటోని చూపెడుతుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఈ ఇల్లు మనది పాతదైపోయింది, సో అయితే మనం కొత్తది తీసుకుందాం. కానీ ఇటువైపు మింగ్ ఆ ఫోటోని చింపి పారేస్తాడు. సో అప్పుడు తను వచ్చి జాయ్ ని హక్ చేస్తూ అంటుంటాడు, సో నాకు దాని అవసరం లేదు, నాకు కేవలం ఒక బెడ్డే చాలు. అప్పుడు వాళ్ళిద్దరూ టీస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం జాయ్ యొక్క వాయిస్ లో వింటాము. సో నేను అప్పుడు నోటీస్ చేస్తే సో అదంతా ఇలా ఎండ్ కాకపోయేది. సో ఇక్కడ జాయ్ ఇంతో మాట్లాడుతుంటాడు ఇంకొక జాబ్ చేయడానికి. సో అప్పుడు ఒక అబ్బాయి వచ్చి చెప్తుంటాడు, సో ఒక కొత్త మూవీ గురించి వాళ్ళు కొత్త స్టంట్ మ్యాన్ ని హైర్ చేస్తున్నారు. అప్పుడు జోజో చెప్తుంటాడు, అదైతే ఇల్లీగల్, ఒకవేళ వాళ్ళలో ఎవరైనా చనిపోతే వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోరు, సో అలా వర్క్ చేయడానికి ఆలోచించకు. సో ఇటువైపు మనం చూస్తాం, డైరెక్టర్ జాయ్ తో చెప్తుంటాడు, టాంగ్ బాలేడు, సో నువ్వు డాన్స్ సీన్ ని షూట్ చేయి మాస్క్ పెట్టి. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, కానీ నేనైతే స్టంట్ మ్యాన్, నాకు ఇదంతా చేయడం రాదు. సో అప్పుడు డైరెక్టర్ చెప్తుంటాడు, నీ వర్క్ ఏంటిది? స్టాండ్ ఇన్. అయితే మరి స్టాండ్ ఇన్ ఏదైనా ప్లే చేయొచ్చు. సో ఇక్కడ టాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు జాయ్ ఇంతో చెప్తుంటాడు, ఇప్పుడు నేనేం చేయాలి? ఒకవేళ నేను ఖరాబ్ గా చేస్తే వాళ్ళు నన్ను కోపడతారు, సో ఒకవేళ నేను బాగా చేస్తే యాక్టర్ కి అది నచ్చదు. ఇక్కడ జాయ్ ఇంటికి వెళ్ళిపోతాడు. మింగ్ అడుగుతాడు, ఏమైంది? ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, నేను షూటింగ్ చేయాల్సి వచ్చింది, అదైతే చాలా టఫ్ గా ఉండే. అప్పుడు మింగ్ అడుగుతాడు, ఎలాంటి సీన్? సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, కానీ అప్పుడే అక్కడ వట్ వచ్చేస్తాడు జాయ్ కి ఏదో వస్తువులు ఇవ్వడానికి. సో అప్పుడు తను జాయ్ తో అడుగుతుంటాడు, ఎవరైనా కొత్త గెస్ట్ ఉన్నారా? సో అప్పుడు జాయ్ వట్టిని మింగ్ తో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అప్పుడు మింగ్ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు వట్ జాయ్ తో అంటాడు, ఇతను నీ బాయ్ ఫ్రెండా? అప్పుడు జాయ్ చెప్తుంటాడు, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వట్ చెప్తుంటాడు, అతనైతే చాలా రిచ్ ఫ్యామిలీ నుండి కనబడుతున్నాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా దీని గురించి అడగలేదు. సో అప్పుడు వట్ చెప్తుంటాడు, నువ్వు డేట్ చేయబోతున్నావు, నీకు తెలియదు కూడా అతను ఎక్కడి నుండి ఉన్నాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, వదిలేసి నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు? సో అప్పుడు వట్టి చెప్తుంటాడు, అందరూ చెప్తున్నారు స్టాండ్ ఇన్ టాంగ్ యొక్క రోల్ ని తీసుకున్నాడు అని. ఇప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేనైతే నో అని చెప్పాను, కానీ డైరెక్టర్ ఒప్పుకోలేదు. సో అప్పుడు వట్టి చెప్తుంటాడు, నేను మొత్తం సరి చేసుకున్నాను, అది మేము మళ్ళీ రీషూట్ చేస్తాము, నేను నీ వీడియోని చాలా కంపెనీస్ కి పంపాను, ఒక రోజు నువ్వు కంపల్సరీగా మెయిన్ లీడ్ రోల్ ని చేస్తావు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, నైట్ లో జాయ్ ఉన్న మింగ్ డిన్నర్ చేస్తుంటారు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వు ఎందుకు నాతో చెప్పలేదు నువ్వు టాంగ్ ప్లేస్ లో సీన్ ని షూట్ చేసావు అని. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, అతను నీకు తెలుసు, ఒకవేళ నీకు తెలిస్తే నువ్వు కోపడతావు కావచ్చు అని చెప్పలేదు. అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నేను ఎందుకు కోపడతాను? అప్పుడు వాళ్ళు తింటుంటారు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, ర్యాప్ పార్టీ సాటర్డేకి ఉంది, వట్ నిన్ను కూడా ఇన్వైట్ చేశాడు. సో మింగ్ చెప్తాడు, నువ్వు కోరుకుంటున్నావా నేను వెళ్ళాలని? అప్పుడు జాయ్ చెప్తుంటాడు, హా, కానీ ఇది నీ ఇష్టం, సో ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకోకపోతే నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను. అప్పుడు మింగ్ అంటాడు, నేను కూడా వస్తాను. సో ఇక్కడ జాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళిద్దరు పార్టీకి వెళ్తారు. సో ఇక్కడ మింగ్ వాష్రూమ్ కి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ జాయ్ వచ్చి అందరితో మాట్లాడుతుంటాడు. టాంగ్ అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు టాంగ్ చెప్తుంటాడు, నేను నీ యాక్టింగ్ చూసాను, అదైతే చాలా బాగుంది. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, అంత బాగా కూడా లేకుండే, మీకంటే నేను చాలా వెనకాల ఉన్నాను. అప్పుడు టాంగ్ చెప్తుంటాడు, బాగుంది, సీన్ కట్ అయిన తర్వాత నీకు ఎక్కువగా బాధ కలగలేదు కావచ్చు. అప్పుడే మింగ్ వచ్చి టాంగ్ ని పిలుస్తాడు. అప్పుడు టాంగ్ చెప్తాడు, నువ్వు ఇక్కడ నాతో కలవడానికి వచ్చావా? అప్పుడు జాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లేచి బయటికి వెళ్లి అతను కూర్చుంటాడు. ఇటువైపు సోల్ వచ్చి జాయ్ తో చెప్తుంటాడు, నీ
ఫ్రెండ్ అయితే టాంగ్ తో మాట్లాడుతుండే. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్నారు. సో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు సోల్ చెప్తుంటాడు, నేను మీతో కలవడానికి వచ్చాను, ఇంకా క్రిస్మస్ వస్తుంది, అయితే నేను కోరుకున్నాను మనం ఇద్దరం కలిసి వెళ్ళాలని. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను ఫ్రీగా లేను, నేను మింగ్ ఇప్పుడు కలిసి ఉన్నాము. అప్పుడు సోల్ చెప్తుంటాడు, నేను మళ్ళీ లేట్ అయిపోయాను. అప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటారు. సో ఇక్కడ మింగ్ వచ్చి సోల్ ని సైడ్ చేసేసి జాయ్ ని అక్కడి నుండి తీసుకెళ్తాడు. అప్పుడు వాళ్ళు రెస్ట్ రూమ్ కి వెళ్తారు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, మేము కోఇన్సిడెన్స్ గా ఇక్కడ కలుసుకున్నాము. సో ఇక్కడ మింగ్ జాయ్ ని కిస్ చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నేను మీతో చెప్పాను కూడా నువ్వు అతనితో కలవద్దు అని. కానీ అప్పుడు జాయ్ చెప్తుంటాడు, కానీ మేమైతే సేమ్ ఏజెన్సీ నుండి ఉన్నాము. సో మింగ్ మళ్ళీ అతన్ని కిస్ చేస్తాడు. సో అప్పుడు జాయ్ అతన్ని ఆపి అంటాడు, సోల్ లేకపోతే వేరెవరినైనా మనల్ని చూసేస్తారు. సో మింగ్ చెప్తాడు, చూడనివ్వు, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నువ్వు నా వాడివి అని. సో అప్పుడు అతను జాయ్ ని కిస్ చేస్తుంటాడు. సో అప్పుడే అక్కడికి టాంగ్ వచ్చేస్తాడు. అతను మింగ్ తో చెప్తాడు, నువ్వు బయటికి రా. సో ఇక్కడ మింగ్ జాయ్ తో చెప్తుంటాడు, నేనే ఇంటికి వెళ్ళిపోతాను. సో ఇటువైపు జాయ్ పార్టీలోకి మళ్ళీ వచ్చి సాడ్ అయిపోతాడు. సో అప్పుడు అతను డ్రింక్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ జోజో చెప్తుంటాడు, డైరెక్టర్ బావు నీకు సపోర్టింగ్ రోల్ ఇవ్వాలనుకుంటున్నాడు ఒక కొత్త మూవీలో. అప్పుడు ఏం చెప్తుంటాడు, నువ్వు సోల్ యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ లాగా వర్క్ చేయబోతున్నావు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, సోల్ మెయిన్ లీడ్ లో ఉన్నాడా? ఏమంటాడు, లేదు, నువ్వు సెకండ్ పేర్ లో ఉన్నావు, మెయిన్ లీడ్ లో టాంగ్ ఉన్నాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, అయితే మరి టాంగ్ డైరెక్టర్ తో ఫైట్ చేయడా? సో అప్పుడు వట్ చెప్తుంటాడు, నువ్వు దాని టెన్షన్ తీసుకోకు, నేను ప్రొడ్యూసర్ ని. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, జాయ్ మింగ్ గురించి వెయిట్ చేస్తుంటాడు. కానీ కార్ సౌండ్ ని విన్న తర్వాత అతను వెంటనే వచ్చి చైర్ మీద కూర్చుంటాడు. అప్పుడు మింగ్ లోపలికి వస్తాడు. అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నువ్వు టాంగ్ తో మాట్లాడావా? అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నేను మొత్తం క్లియర్ చేసుకున్నాను, ఇప్పుడు నేను బాత్ తీసుకోవడానికి వెళ్తాను. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, జాయ్ ఇన్ జోజో లంచ్ చేస్తుంటారు. టాంగ్ అక్కడికి వచ్చేస్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, ఇది టేస్టీగా అనిపిస్తుంది, నేను కూడా కలిసి తింటాను. కానీ అప్పుడు జాయ్ చెప్తుంటాడు, ఇక్కడైతే చాలా వేడిగా ఉంది, నేను మిమ్మల్ని ఏసీ రూమ్ లోకి తీసుకెళ్తాను. సో అప్పుడు వాళ్ళిద్దరు వెళ్లి మాట్లాడుతుంటారు. సో అప్పుడు టాంగ్ చెప్తుంటాడు, ఇప్పుడు నువ్వు యాక్టర్ కాబోతున్నావు, అయినప్పటికీ నువ్వు స్టాండ్ ఇన్ లాగా వర్క్ చేస్తావా? చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, నేను వేరే వాళ్ళని వెతుకుతాను మీ గురించి అని. టామ్ చెప్తుంటాడు, కానీ నేను కోరుకుంటున్నాను నువ్వు ఇది వర్క్ చేయాలని. ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, కానీ నేను 2 వర్క్స్ ఒకటేసారి చేయలేను. సో ఇక్కడ టామ్ చెప్తుంటాడు, నాకు తెలుసు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని. మింగ్ వల్ల ఏం తెలుసు నువ్వు దీని గురించి అతని వెనకాల ఉన్నావు? జాయ్ అంటాడు, ఏమర్థం? సో అప్పుడు టామ్ చెప్తుంటాడు, అతను చాలా రిచ్ ఫ్యామిలీ నుండి ఉన్నాడు, నాకు తెలుసు నువ్వు చాలా టైర్డ్ అయిపోయావు కావచ్చు స్టాండ్ ఇన్ లాగా వర్క్ చేసి, కానీ నువ్వు ఇలాగా షార్ట్ కట్ తీసుకున్నావు. నేను వార్న్ చేస్తున్నాను, సో మంచిగా బిహేవ్ చేయి, దానికంటే ముందు వాళ్ళ ఫ్యామిలీకి తెలియక ముందు. ఇటువైపు మనం చూస్తాం, నైట్ లో జాయ్ మింగ్ తో చెప్తుంటాడు, నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసావు? సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నువ్వే కదా నువ్వు నన్ను కార్ లోకి పిలిచావు. జాయ్ అంటాడు, నువ్వు హ్యాపీగా ఉన్నావా? మింగ్ అంటాడు, ఏమైంది? జాయ్ అంటాడు, ఏం లేదు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, వాళ్ళిద్దరు కలిసి డిన్నర్ కి వెళ్తారు. సో ఇక్కడ జాయ్ మింగ్ కి గిఫ్ట్ ఇస్తాడు. సో ఇక్కడ మింగ్ దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. సో జాయ్ చెప్తుంటాడు, వాళ్ళు చెప్పారు ఇది టాప్ మోడల్ అని. సో మింగ్ చెప్తుంటాడు, ఇది స్టాండర్డ్, ఇది టాప్ మోడల్ ఏదైతే నేను ధరించాను. సో అప్పుడు అతనికి ఆ వాచ్ ని చూపిస్తాడు. సో అప్పుడు జాయ్ చెప్తుంటాడు, నేను నీకు కొత్తది కొనిస్తాను. మింగ్ అంటాడు, వద్దు, ఇది టాప్ మోడల్ కాకపోయినా ఇది నాకు నచ్చింది. సో అప్పుడు మింగ్ చెప్తాడు, నువ్వు నాకు తొడిగించు. సో ఇక్కడ జాయ్ అతనికి వాచ్ ని తొడిగిస్తాడు. సో అప్పుడు మింగ్ చెప్తుంటాడు, నేను నీ గురించి కూడా ఒకటి తీసుకొచ్చాను. కానీ అప్పుడే మనం చూస్తాం, అక్కడ టాంగ్ మీ కూడా వచ్చేస్తారు. సో ఇక్కడ టాంగ్ వాళ్ళందరినీ కలిసి తిందామని చెప్తుంటాడు. ఇటువైపు మనం చూస్తాం, వాళ్ళందరూ కలిసి కూర్చుంటారు. సో ఇక్కడ మీ చెప్తుంటుంది, మీరిద్దరు ఫ్రెండ్సా, మీరు ఎలా కలుసుకున్నారు? ఇటువైపు మింగ్ చెప్తుంటాడు, జాయ్ టాంగ్ యొక్క స్టాండ్ ఇన్, సో అందువల్ల మేము సెట్ మీద కలుసుకున్నాము. సో ఇటువైపు టాంగ్ చెప్తుంటాడు, మీరిద్దరు ఎంత క్లోజ్ అయితే క్రిస్మస్ మీద కలిసి తినడానికి వచ్చారు, లేకపోతే ఇంకా ఫ్రెండ్స్ రాబోతున్నారా? సో అప్పుడే సోల్ వచ్చి చెప్తుంటాడు, నేనే జాయ్ ని ఇన్వైట్ చేశాను. సో మింగ్ జాయ్ ని చూసి అతని దగ్గర కూర్చున్నాడు. సో ఇటువైపు మింగ్ చెప్తుంటాడు, నేను ఒంటరిగా వచ్చాను. సో ఇటువైపు జాయ్ సోల్ తో వెళ్ళిపోతాడు. సో ఇటువైపు సోల్ చెప్తుంటాడు, మీరిద్దరు మ్యాచ్ కాదు. ఇక్కడ జాయ్ చెప్తుంటాడు, అతను నన్ను లైక్ చేస్తాడు ఎలాగైతే నేను ఉన్నాను. సోల్ చెప్తుంటాడు, మరి ఫ్యామిలీ మ్యాటర్ ఏంటి, నీకు తెలుసా వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా అతని సిస్టర్ యాక్టర్ ని డేట్ చేస్తుంది. సో జాయ్ చెప్తుంటాడు, ఇది నా మధ్యలో ఉన్న అతని మధ్యలో మ్యాటర్ అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు మనం చూస్తాం, టాంగ్ ఫోన్ మీద మాట్లాడడానికి బయటికి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు మీ చెప్తుంటుంది, జాయ్ నీకు నూడిల్స్ ఎలా తినడమో నేర్పించాడా? నువ్వెవరినైనా డేట్ చేస్తున్నావా? సో మింగ్ చెప్తుంటాడు, నీ ఇష్టం, నువ్వేమైనా చెప్పు. సో
మే చెప్తుంటుంది, నువ్వు దేంతోనైతే హ్యాపీగా ఉన్నావో నేను నీతో ఉన్నాను. సో మింగ్ చెప్తుంటాడు, నేను నీకు హ్యాపీగా కనబడుతున్నానా? సో అప్పుడు మే చెప్తుంటుంది, హా. సో ఎప్పుడైతే నువ్వు జాయ్తో ఒంటరిగా ఉంటావో నువ్వు వెళ్ళు అతని దగ్గర. అప్పుడు మింగ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇటువైపు టాంగ్ మింగ్ ని ఆపి అంటాడు, నేను మేని ప్రపోజ్ చేయబోతున్నాను. సో ఇక్కడ మింగ్ ఆలోచిస్తుంటాడు, ఎప్పుడైతే అతను ఫస్ట్ టైం టాంగ్ ని టీవీ మీద చూశాడు. సో అప్పుడు అతను టాంగ్ ని బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్తుంటాడు ఏడుస్తూ. సో అప్పుడు అతను తన పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటుంటాడు, దేంతోనైతే అతను అమెరికాకి వెళ్ళాడు. సో అప్పుడు అతను తాగిన మైకంలో ఇంటికి వస్తాడు. జాయ్ అతని సోఫా మీద కూర్చోపెడతాడు. సో అప్పుడు అతను గిఫ్ట్ బాక్స్ ని ఓపెన్ చేసి మగ్స్ ని తీస్తాడు. దేని మీద అయితే వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి. సో ఇక్కడ తాగిన మైకంలో మింగ్ జాయ్ ని వెనకాల నుండి చూసి టాంగ్ అనుకుంటాడు. సో అప్పుడు అతను వెంటనే పరిగెత్తి అతన్ని హక్ చేసుకుంటాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, టాంగ్ నువ్వెందుకు నన్ను చూస్ చేయలేదు? సో అది విన్న తర్వాత జాయ్ ఆలోచిస్తుంటాడు, ఏం నాతో చెప్పాడు నేను ఫేస్ తప్ప మొత్తం టాంగ్ లాగానే కనబడతాను అని. సో ఎప్పుడైతే మింగ్ టాంగ్ అనుకొని జాయ్ ని హక్ చేసుకున్నాడో, సో ఎప్పుడైతే డైరెక్టర్ అతనితో చెప్పాడో స్టాండ్ ఇన్ వర్క్ ఏంటిదో అని, ఎప్పుడైతే మింగ్ చెప్పాడో నువ్వు కేవలం స్టాండ్ ఇన్ మాత్రమే. సో ఇక్కడ జాయ్ అదంతా గుర్తు తెచ్చుకుంటాడు. సో ఎప్పుడైతే జాయ్ ఇదంతా ఆలోచిస్తుంటాడు, సో అప్పుడు మింగ్ అతన్ని తరచూ టాంగ్ టాంగ్ అని పిలుస్తుంటాడు. సో అప్పుడు జాయ్ చేతుల నుండి మగ్స్ కింద పడి పగిలిపోతాయి. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.